నమఃశివాయ. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు. ఈసారి సెప్టెంబర్ 21వ తేదీ నాడు ఈ అమావాస్య వచ్చింది. సాధారణంగా హిందూ సాంప్రదాయాలలో చాలామంది అమావాస్యను అశుభంగా భావిస్తారు. అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలను చేయకుండా వాయిదా వేస్తారు. అయితే ఈ మహాలయ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహాలయ అమావాస్యను పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం వంటి కార్యాలు ఆచరించడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహాలయ పక్షం 15 రోజులు పితృదేవతలకు విశిష్టమైనది. ఈ 15 రోజులు చనిపోయిన వాళ్ళు భూమి మీదకు వచ్చి మరి కుటుంబ సభ్యులను దర్శిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏడాదిలో ఉండే 12 అమావాస్యల్లో ఈ మహాలయ అమావాస్య విశిష్టమైనదిగా చెబుతారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన సంభవించనున్న మహాలయ అమావాస్య వేళ పితృదేవతల అనుగ్రహం కోసం ఆచరించాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. మహాలయ అమావాస్య వేళ పరిహారాలు. ఈ మహాలయ అమావాస్య రోజు నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలడం శ్రేష్టమైనది. పితృదోషాలు వెంటాడుతున్న వాళ్ళు బ్రాహ్మణుల సమక్షంలో తిల హోమం ఆచరించడం ద్వారా పితృదోషాలను తొలగించవచ్చు అని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్యభగవానుడి ఆర్ఘ్యం సమర్పిస్తే పితృదోషం కారణంగా కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయంట. అంతేకాకుండా పితృదోషం పరిహారం కోసం మహాలయ అమావాస్య రోజు గాయత్రి మంత్రం 108 సార్లు జపించడం కూడా చాలా విశిష్టమైనది. దానాలు చేయడం కూడా మంచిది. పితృదేవతలకు సద్గతులు కలిగి సుఖశాంతులు వంశాభివృద్ధి కలగాలంటే మహాలయ అమావాస్య రోజు దానాలు చేయడం శ్రేష్టమని పండితులు చెబుతారు. అలాగే అమావాస్య రోజు పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని 10 మందికి వండి పెడితే మంచిది. అంతేకాకుండా మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రదానం చేయాలని స్తోమత ఉన్నవాళ్ళు బంగారం గోదానం వంటి చేయడం శుభప్రదం. మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. సో ఈ స్పెషల్ మహాలయ అమావాస్య రోజు మేమైతే కుటుంబంతో సహా కృష్ణానది, ఇది ఇక్కడ కృష్ణానదిలో పిండ ప్రదానాలు, పితృదేవతలకు పూజలు, మా శివాలయ దర్శనం లాంటివి అయితే కుటుంబంతో వెళ్ళి మరీ చేశాము. దీనికోసం మేము నైట్ బయలుదేరి ముక్త్యాల ఆంధ్ర లొకేషన్లో ఉంటుంది. ఇది ముక్త్యాల కృష్ణానది ఉంటుంది ఇక్కడ పవిత్రమైన నదిలో. మా మామయ్య, మేము, మా కుటుంబ సభ్యులం అందరం కలిసి వెళ్ళి శనివారం నైట్ వెళ్ళాం. 11:30కి అక్కడ చేరుకొని అక్కడ నిద్రించి ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి పుణ్య స్నానాలు ఆచరించి తలనీనాలు సమర్పించి పిండ ప్రదానాలు, పితృదేవతల యొక్క హోమాలు, యాగాలు, ముడుపులు ఇలాంటివి అయితే చేసి అక్కడ దర్శనం చేసుకొని శివాలయం ఉంటుంది, పవిత్రమైన శివాలయం. స్నానాలు చేసిన తర్వాత వెళ్ళి దర్శించాము. చూడవచ్చు ఇక్కడ కృష్ణానది. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 మధ్యలో తీస్తున్నది. అప్పుడే సూర్యుడు కూడా స్లోగా స్టార్ట్ అవుతున్నాడు. ఉండి సూర్యోదయం కూడా అయిపోయింది. ఈ అమావాస్యలో స్పెషల్గా ఉన్న టెంపుల్ ఏదంటే ఓపెన్ అయ్యి ఉండే టెంపుల్, ఏకైక టెంపుల్ శివాలయం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ యొక్క పితృదేవతల యొక్క సంబంధించినవి పిండ ప్రదానాలు లాంటివి అయితే చేశారు. పుణ్య స్నానాలు ఆచరించి కృష్ణమ్మలో అయితే కలిపారు. సో ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు. ఇది లొకేషన్ వచ్చేసి ముక్త్యాలాది టెంపుల్, శివాలయం టెంపుల్. అది మీరు చూసాం. ఎర్లీ మార్నింగ్ ఇది స్నానాలు కూడా ఆచరిస్తున్నారు చూడండి భక్తులు. పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. చాలా విశాలంగా ఉంది ఇక్కడైతే. కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతుంది. సూర్యుడు కూడా అప్పుడప్పుడే మొదలై సూర్యోదయం అయి